ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు చెన్నారెడ్డి గారికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వ్యతిరేకంగా పనిచేశారు. ఆయన దించటంలో రాజశేఖర రెడ్డి గారు అప్పుడు మత కల్లోలాలు కూడా జరిగినాయి హైదరాబాద్లో. విజయవాడ నుంచి కొంతమంది గూండాలను తీసుకొచ్చి అంత చేశారనేటువంటిది ఒక విమర్శ ఆయన ఓపెన్గానే విలేకరుల సమావేశంలోనే కళ్ళమ్మంటే నీళ్ళు వస్తా చెప్పిన సందర్భం అది. దాని తర్వాత సబ్సిక్వెంట్గా తెలుగుదేశం వాళ్ళు చాలామంది ఉపయోగించారు. అంటే రాజశేఖర రెడ్డి గారి మీద అటువంటి ఒక ముద్ర అయితే పడింది. అది ముద్ర పడింది. రాజశేఖర రెడ్డి గారి మీద చాలా ముద్రలు ఉన్నాయి. ఫ్రాక్షనిస్ట్ అని, రాజశేఖర రెడ్డి గారు గందరగోళాలు చేస్తాడని ముద్రలు ఏమున్నప్పటికీ ఒకటైతే ఇట్ ఈస్ వెరీ క్లియర్ అండి. ఆ రోజున చెన్నారెడ్డి గారిని దించి వేసేదానికి ప్రయత్నం చేసిన వ్యక్తుల్లో రాజశేఖర రెడ్డి గారు, శివశంకర్ గారు, వెంగళరావు గారు వీళ్ళందరూ ఉన్నారు. అయితే అప్పుడు రాజీవ్ గాంధీ గారు కన్విన్స్ అవ్వబట్టి చెన్నారెడ్డి గారు దిగారు తప్ప మత కల్లోలాల వల్ల దిగారు అనేది ఒత్తి భ్రమ. అప్పుడు జరగటమే కాదు, అంతకుముందు కూడా చాలా సందర్భాల్లో జరిగాయి కదా. ఆయన మొదటిసారి సీఎంగా ఉన్నప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి గారు చేయించాడా? కాకపోతే ఈ అపవాదు రాజశేఖర రెడ్డి గారి మీద వేయటానికి ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేసి కొంతమంది నమ్మారు, కొంతమంది నమ్మలేదు. వాస్తవం అయితే రాజశేఖర రెడ్డి గారు మత కల్లోలాలు రేపటం, విజయవాడ నుంచి ముస్లిం తీసుకొచ్చి ఇక్కడ మత కల్లోలాలు సృష్టించడం అలాంటి పరిస్థితులు ఎప్పుడూ లేవు. చిత్రమైన విషయం ఏంటంటే ఇక్కడ కొంత మత ఘర్షణలకి అవకాశం ఉన్నటువంటి ప్రదేశం ఇక్కడ ఇంతకుముందు కూడా జరిగాయి. రాను రాను అర్థం చేసుకున్నారు ముస్లిమ్స్, హిందువులు. ఇప్పుడేమి లేకుండా జరిగిపోయే ప్రభుత్వాలు కూడా స్ట్రిక్ట్గా ఉన్నాయి. అంటే అప్పట్లో రాజకీయాలకి ఇది ఒకటి ఉపయోగపడి చెన్నారెడ్డి గారు దిగిపోవడానికి మత కల్లోలాల వల్ల దిగిపోయారని, అది రాజశేఖర రెడ్డి గారు చేయించారనేటువంటి ఒక అపవాదు వేయడానికి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నాన్ని అప్పట్లో ఫర్ ఏ లాంగ్ టైం ఆయన అమెరికాలో ఉండి ఫ్యాక్షన్ మీద పరిపాలన నడిపించడం ఇవన్నీ జరిగినాయి కదా. అంటే అప్పుడు ఆయన కిడ్నీ చేంజ్ కోసం వెళ్ళారు. కిడ్నీ చేంజ్ చేసుకుని వచ్చారు. కాకపోతే ఏంటంటే ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే మర్రి చెన్నారెడ్డి గారు పాత తరపు నాయకుడు, రాజీవ్ గాంధీ గారు కొత్త తరపు నాయకులు. అసలు ఎవరు చెప్పినా నేను వినను, ఈ రాష్ట్రాన్ని నేనే పరిపాలిస్తున్నాను, నేను ముఖ్యమంత్రి అనే ధోరణితో ఉండేవారు చెన్నారెడ్డి గారు. కానీ అధిష్టాన వర్గం అలా సహించేది కాదు. అంటే మనం పెట్టిన ముఖ్యమంత్రిగా ఉండాలి తప్ప సొంతంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు ఉండకూడదనేది కాంగ్రెస్కి ఎప్పటి నుంచో ఉన్నటువంటి లక్షణం. అక్కడ వచ్చినటువంటి ఘర్షణ తప్ప వీళ్ళందరూ డిస్టెంట్ యాక్టివిటీ చేస్తే దిగిపోయారని నేను అనుకోను. కాకపోతే అలాంటి అవకాశాలు కల్పించింది హైకమాండ్. ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ మీకు తెలియదు ఏముంది, హైకమాండ్ ఒక ముఖ్యమంత్రిని దించాలి అంటే ఒక డిస్టెంట్ యాక్టివిటీని రన్ చేస్తుంది. హైకమాండే రన్ చేస్తుంది, ఇక్కడ కొత్తగా పుట్టేది కాదు. ఒకవేళ ఆ ముఖ్యమంత్రిని దించకూడదంటే ఈ డిస్టెంట్ యాక్టివిటీని నిర్దాక్షిణ్యంగా నొక్కేస్తుంది. ఆ రోజున ఎంకరేజ్ చేసింది, జనార్దన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎంకరేజ్ చేసింది అది పివి నరసింహారావు గారు. అప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారిని తీసుకొచ్చి పెట్టారు. ముగ్గురు ముఖ్యమంత్రులు మార్చబట్టే ఆయన సీఎం కావాలనేటువంటి కాంక్ష అప్పట్లో లేదా? అంటే ఈ గ్రూపులన్నింటిలో మనకు గ్రూపులు వద్దు, అందరినీ కలుపుకొని వెళ్దాం అనేటువంటి అభిప్రాయం అప్పట్లో ఉండేది కాదు అనేటువంటిది ఒక అంటే వాదన కాంగ్రెస్ విత్ ఇన్ ది కాంగ్రెస్. అంటే నేనేమంటానంటే అండి, రాజశేఖర రెడ్డి గారు కడప బ్యాక్గ్రౌండ్, రాయలసీమ బ్యాక్గ్రౌండ్ చూస్తే కొద్దిగా పౌరుషానికి చిహ్నంగా ఉండేటటువంటి తత్వం కలిగినటువంటి వ్యక్తులు రాజశేఖర రెడ్డి గారు. కానీ ఎక్కువ మంది మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఫ్రమ్ రాయలసీమ